A and B finish a work in 10 days, B and C finish it in 12 days, and C and A can finish it in 6 days. In how many days A alone can finish the work? A ప్లస్ బి అనే పర్సన్స్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days టైం పడితే బి ప్లస్ సికి 12 days టైం పడుతుంది, సి ప్లస్ ఏకి 6 days టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 10, 12, 6 అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ విల్ బి ద 60. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలి అంటే 60/10 అంటే 6 అవుతుంది. బి ప్లస్ సి ఎఫిషియన్సీ కావాలంటే 60/12 అంటే 5 అవుతుంది. సి ప్లస్ సి ఎఫిషియన్సీ కావాలంటే 60/6 అంటే 10 అవుతుంది. అప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కుందామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ట్వైస్ వస్తుంది కాబట్టి 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 6 + 5 11, 11 + 10 21. A plus B plus C efficiency will be the 21/2. ఇక్కడ మనకు 21/2 అంటే 10.5. A plus B plus C efficiency will be the 10.5. ఇక్కడ మనకు A plus B plus C efficiency ఉంది 10.5. మనకు B plus C efficiency తీస్తే ఇన్ హౌ మెనీ డేస్ ఏ లోన్ కెన్ అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే ఈ B plus C ఎఫిషియన్సీని A plus B plus C ఎఫిషియన్సీ తీసేస్తే మనకి ఏ ఎఫిషియన్సీ వస్తుంది. B plus C ఎఫిషియన్సీ ఎంత? 5. A plus 5 ఈజ్ ఈక్వల్ టు 10.5. A ఈజ్ ఈక్వల్ టు 5.5. 5.5ని మనం 11/2గా రాసుకోవచ్చు. మనకు టోటల్ వర్క్ ఏముంది? 60 ఉంది. మనం ఏ కూడా 12 రోజుల్లో కంప్లీట్ చేస్తానన్నప్పుడు టోటల్ వర్క్ 60 ఏ ఎఫిషియన్సీ 11/2 అంటే 120/11. 120/11 అంటే 11 days. 120/11 days. 11 10 110. 10 మిగులుతుంది కాబట్టి 11. 10/11 days అనేది పడుతుంది.